ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ చరణంలో దేవుడు ఈ మాటలు దైవజనుడు మోషే ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. మరి ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో నుంచి బయలుదేరి వారు బయటికి వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వారికి ఇచ్చినటువంటి వాగ్దానము నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనములో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనను. ఇలాగున ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. మరి ఆయన యొక్క వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడవాలని, అలాగున చేసినప్పుడు మరి ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు ఏది కూడా మీకు మీదికి రానియనని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజల పక్షంగా ఆయన కృపను విస్తరింపచేసేవాడుగా ఉంటున్నాడు. దావీదు అంటున్నాడు 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆదరించి ధైర్యపరిచేదానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. ఆయన ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా బలి పశువు రక్తాన్ని వారి యొక్క గుమ్మములలో మరి నిలువు కొయ్య మీదను అడ్డు కొయ్య మీదను వారు ప్రోక్షించుటను బట్టి సంహారపు దూత వారిని దాటి వెళ్ళినట్లుగా మనము చూడగలము. ఆ యొక్క పస్కా బలి పశువు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు శిలువ రక్త ప్రోక్షణ కిందకు విశ్వాసం ద్వారా మనల్ని మనం తెచ్చుకున్నప్పుడు దేవుడు దైవోగ్రత నుంచి మనల్ని తప్పించడమే కాకుండా నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాప విమోచనం కొరకై ఆయన పస్కా బలి పశువుగా ఆయన వధించబడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మనల్ని కాపాడుటకు, సంరక్షించుటకు శక్తిమంతుడు.